రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం, కాలం మన చేతిలో లేదు నేస్తమా, మన చేష్టలను బట్టి మారుతుందా అనే అనుమానం రాక మానదు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఎందుకో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఎవరో ఓ మిత్రుడు సోషల్ మీడియాలో ఒకవైపు తెలంగాణకు చెందిన మాజీ ముఖ్యమంత్రి, అటు తర్వాత ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి ఫోటోలతో, అటు తర్వాత ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి ఓ ముఖ్యమంత్రి, తెలంగాణలో గెలిచినటువంటి ఓ ముఖ్యమంత్రి ఫోటో సోషల్ మీడియాలో పెట్టడం వల్ల నాకు ఎందుకో ఈ ఆలోచన వచ్చింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయానికి వస్తే, ఆయన ఎన్నో రకాలుగా రాజకీయాలు చేసి, ఆ రాజకీయాలు ఏ విధంగా చేయాలి అని ఆలోచింపజేసి, ఆయన ఎంతోమంది అధిరత మహారథులతో పోరాడి, అటు తర్వాత ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని, ఆయన తెలంగాణ సెంటిమెంట్తో ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు. ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టితే ఎందుకో ఆయన రాజకీయం అక్కడ తెలంగాణ నాయకులకు నచ్చలేదు. ఆ నచ్చకపోవడంతో ఆయనపై విరక్తి చెందిన ప్రజానికం ఆయన్ను ఓడగొట్టారు. తెలంగాణ ప్రజానికం తెలంగాణ సెంటిమెంట్ లేదు, ఏమీ లేదు. ఊతది కుటుంబం సంపాదించుకోవడానికే కేసీఆర్ రాజకీయం చేశాడు అని తెలుసుకున్నట్లు సుస్పష్టంగా అర్థమైంది తెలంగాణ ప్రజానికానికి. అందుకే కేసీఆర్ను ఇంటికి పంపే కార్యక్రమం చేశారు తెలంగాణ ఓటర్లు. ఇక ఆంధ్ర విషయానికి వస్తే, ఆంధ్రాలో భారీగా 151 సీట్ల మెజారిటీతో వైకాపా పార్టీ తరఫున అధిష్టానం ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన వాడు యువకుడు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్ర ప్రజానికంలో అంతా ఇంత అభిమానం లేదు, ఎంతో ప్రేమ అభిమానాలు చూపారు. ఆయన యువకుడు, మనకు చేస్తాడు, యువకునికి ఒకసారి ఛాన్స్ ఇద్దాం. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా చేశాడో, ఆయన కుమారుడు అయినటువంటి ఈయనకు కూడా మనం ఒక ఛాన్స్ ఇద్దాం అని ఆంధ్ర ప్రజానికం ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలను ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎందుకు గతంలో మాదిరిగా అభిమానం ఆంధ్ర ప్రజానికి సచ్చిందో ఏమో, ఆయనకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఎందుకో అసహించుకున్నారో ఏమో, కానీ ఆయన్ను ఓడగొట్టారు. అది దారుణంగా, అతి భారీగా ఆయనను ఓడగొట్టారు. కేవలం 151 సీట్లు వస్తే 11 సీట్లకే పరిమితం చేసి, నీ కెపాసిటీ ఇంతే నాయనా అంటూ ఆంధ్ర ప్రజానికం ఓటర్లతో, ఓటుతో మార్పు తెప్పించి, మొత్తం భారతదేశంలోనే ఏ నాయకుడు అయినా సరే ఓవర్ యాక్షన్ చేస్తే, ఓటర్లు సీరియస్ అయితే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే ఓడిపోయే పరిస్థితి ఆ ప్రజానికం, ఓటర్లు చూపిస్తారు అని దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మారారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని దేశమంతా పొగుడుతూ ఉంది. సైలెంట్గా ఉన్నారు. ఎంత పని చేశారు, ఏం చేశారు, వాళ్ళ మనసుల్లో ఎంత బాగా మింగుకొని ఉన్నారు, ఎంత కసి వాళ్ళలో ఉంది. ఊరికే ఉండి అందరూ బయటికి బహిర్గతం కాకుండా ఓటు రూపంలో చూపించి 11 సీట్లకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డిని. ఏమైంది? కాలం మన చేతిలో లేదు, మన చేష్టల్లోనే ఉంది.
అనేది నిరూపించే పరిస్థితిని కల్పించినట్లు ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం, తెలంగాణలో ఆ తెలంగాణ ప్రజానికం. ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఉత్త పథకాలకు కానీ, ఉత్తుత్త మాటలకు కానీ, ఉత్తుత్త చేష్టలకు కానీ ఓటర్లు నమ్మే పరిస్థితి లేనట్లు ఉంది. పని చేయండి, పని చేసి చూపించండి, పని చేసి ఆ రాష్ట్రం కాదు ఈ రాష్ట్రం కాదు అభివృద్ధిని చూపించండి. ఉత్త కథలు వద్దు, ఉత్త మాటలు వద్దు. మనం పొట్ట నింపే కార్యక్రమం వైపు దృష్టి సారించండి. నాయకులు అంతా కూడా మా పొట్టను నింపితేనే మీకు పుట్టగతులు ఉంటాయి, లేదంటే మా పొట్ట ఖాళీని చూపిస్తే మీకు పుట్టగతులు ఉండవు అని తీర్పుని ఇచ్చారు తెలంగాణ ప్రజానికం, ఆంధ్ర ప్రజానికం అన్నదే నా ఈ చిన్న వీడియో. అన్యదా తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.